అల్లూరు జిల్లాలోని కొయ్యూరు గిరిజన సంక్షేమ హాస్టల్లో వరుస ఫుడ్ పాయిజన్స్ కలకలం రేపుతున్నాయి. బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, జ్వరం రావడంతో స్కూల్ యాజమాన్యం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి వైద్య అధికారులు పిల్లలకు మెరుగైన చికిత్సను అందించారు. మొత్తం 394 మంది స్టూడెంట్స్కు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే బాధితుల్లో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించినట్లు చెప్పారు. ఎంతమంది వచ్చారు? 30 మంది వచ్చారు సార్. వాళ్ళందరికీ ఏంటి కంప్లైంట్? విరోచనల్, వాంట్స్, ఫీవర్స్ సార్. నేనైతే ఏం పెట్టారు మీకు హాస్టల్లోనే? కేబీస్ తిన్నాను సార్. నిన్న మధ్యాహ్నం బంగాళదుంప సార్. మీకు ఎప్పటి నుంచి బాగాలేదు వీళ్ళందరికీ? నిన్న మార్నింగ్ నుంచి బాగాలేదు సార్. నిన్న మార్నింగ్ నుంచి బాగాలేదా? అవును సార్, నిన్న మార్నింగ్ నుంచి బాగాలేదు సార్. ఈరోజు కూడా కొంతమంది బాగాలేదు సార్. మొత్తం టోటల్ అంతా 30 మంది సార్. స్కూల్ కూడా సార్ ఉన్నారు సార్. స్కూల్ కూడా ఇంకా బాగాలేదు ఉన్నారా? అంటే ఒక 4 ఒక 5 అలా ఉన్నారు సార్ స్కూల్ దగ్గర సార్. నిన్న మార్నింగ్ నుంచి బాగాలేదు సార్. మొత్తం టోటల్ అంటే 30 మంది బాగాలేదు సార్. స్కూల్కి ఒక 5-4 ఉన్నారు సార్. ఇప్పుడు హాస్పిటల్కి ఎంతమంది వచ్చారు? 30 మంది వచ్చారు సార్. వాళ్ళందరికీ ఏంటి కంప్లైంట్? విరోచనల్, వాంట్స్, ఫీవర్స్. సో ఓవరాల్ ఏంటంటే హాస్టల్లో క్లీన్లీనెస్ అనేది లేదు, హైజీనిక్ గా లేదు. వాటర్ కూడా వాళ్ళకి డ్రమ్స్ లో పెట్టడము, డ్రింకింగ్ వాటర్ కూడా ఓపెన్ గా ఉంది. ట్యాప్ కూడా వచ్చేసి లీకేజెస్ ఉన్నాయి. అండ్ వాటర్ కూడా ఎలాగంటే వాళ్ళకి లైక్ చేతులు పెట్టి వాళ్ళు తీసుకోవడము. అండ్ ఏమవుతుందంటే వాటర్ అంతా కంటామినేట్ అవుతుంది. కొంతమంది హ్యాండ్ వాష్ చేయనప్పుడు ఏమవుతుంది, వేరే అదంతా కలుషితం అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఒకరి నుంచి ఎంతమంది పిల్లలు ఆ వాటర్ తాగుతారో అలానే వస్తుంది కదా. సో ఆ విధంగా జరిగింది అని అనుకుంటున్నాము. అండ్ ఫుడ్ విషయంలో వాళ్ళు ఏదో లాస్ట్ ఎగ్ తిన్నాము అని కూడా చెప్తున్నారు. సో అవన్నీ నేను సస్పెక్ట్ చేయలేకపోవచ్చు. సో ఓవరాల్ ఏంటంటే అల్లూరు జిల్లా కొయ్యూరు గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు లోనైనారు. దాదాపు 30 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్కు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సూర్యప్రకాష్, ఫుడ్ పాయిజన్కి అయినటువంటి విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అప్డేట్ ఏంటి? ఎస్ మనోజ్, ప్రస్తుతం అల్లూరు జిల్లాలో కావచ్చు, అలానే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏవైతే గిరిజన సంక్షేమ వసతులు ఉన్నాయో, గిరిజన సంక్షేమ హాస్టల్లో అయితే నిత్యం కూడా ఫుడ్ పాయిజన్ కావడం, అలానే మలేరియాకి దారి తీసే విధంగా కూడా పూర్తిగా ఇక్కడ ఎక్కడికక్కడైతే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి గిరిజన సంక్షేమ హాస్టల్లో కూడా ఏవైతే ప్రత్యేకంగా వసతులకు సంబంధించి ఏవైతే ఏర్పాట్లు చేయాలో, అలానే శుభ్రతకు సంబంధించి ఏవైతే ఉండాలో వాటన్నింటిని కూడా ప్రస్తుతం ప్రభుత్వంతో పాటు అలానే స్థానికంగా విద్యాశాఖ అధికారులు కూడా విస్మరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొయ్యూరు గిరిజన సంక్షేమ ఆశ్రమంలో అయితే బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది విద్యార్థులు బాలికలు అస్వస్థతకి గురి కావడం జరిగింది. దానిపై వెంటనే దానికి సంబంధించి అక్కడ ఉన్న సిబ్బంది, ఎవరైతే టీచర్ గానీ వార్డెన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా స్పందించి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చేరవేశారు. వైద్య సిబ్బంది వెంటనే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడంతో అయితే దాదాపు చాలా మంది అయితే సురక్షితంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మరో ఇద్దరైతే బాగా తీవ్రంగా అస్వస్థతకు గురి కావడంతో మెరుగైన వైద్యం కోసం అయితే వారిని విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి కూడా తరలించారు. రాజేంద్రపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం డాక్టర్లు అయితే వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. అలానే 30 మందికి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు కావడంతో మరింత మందికి కూడా ఇదే బారిన ఫుడ్ పాయిజన్ కాకుండా మరింత మంది అయితే యొక్క వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందన్న విషయంతో అయితే పూర్తిగా వైద్యులు అయితే 394 మంది ఆ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉంటారో గిరిజన సంక్షేమ హాస్టల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరీక్షలు చేయగా 30 మందికి అయితే పూర్తిగా ఈ యొక్క కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరాలతో అయితే ఇబ్బందులు పడుతున్నారని అయితే గ్రహించి వాళ్ళకి వెంటనే చికిత్సను అయితే వైద్య సిబ్బంది రాజయ్యపాలెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అయితే వాళ్ళకి మెరుగైన వైద్యాన్ని అందించే ప్రయత్నం చేశారు. మరో 2 విద్యార్థులు అయితే
అసలు ఈ యొక్క శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలగడంతో అయితే వాళ్ళని విశాఖపట్నం కేజీహెచ్కి వెంటనే తరలించాలని అంబులెన్స్ లో రాజేంద్రపాలెం నుండి అయితే కేజీహెచ్ విశాఖపట్నం అయితే తరలించారు. కానీ ఇదే విధంగా అయితే కురుపంలో గతం నెల రోజులు అక్టోబర్ 1, 2 తారీఖుల్లో అయితే ఏదైతే ఘటన చూసామో అక్కడ నుండి కూడా ప్రతి ఒక్క గిరిజన సంక్షేమ హాస్టల్లో కూడా ఇదే విధంగా ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ కానీ లేకపోతే ఉండే పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రాంతాలు కూడా శుచి శుభ్రత లేకపోవడం వల్ల ఇటువంటి రోగాలు బారిన పడుతున్నారని, అలానే ఫుడ్ కూడా సరైన మోతాదులో వంటకాలు చేయకపోవడం ఇబ్బందులకు గురి చేస్తూ వారికి సరైన ఆహారాన్ని అందించడంలో కూడా విఫలమవుతున్నారన్న విషయాన్ని అయితే స్థానికంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క హాస్టల్స్ లో నిత్యం కూడా ఇటువంటి ఫుడ్ పాయిజన్స్ లేకుండా శుచి శుభ్రత అనేది పాటించే విధంగా ప్రణాళికను నియమ నిబంధనలు అయితే వెంటనే ఇవ్వాలని, అలానే విద్యాశాఖ అధికారులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కూడా దానికి సంబంధించి అన్ని కూడా తగు చర్యలు తీసుకోవాలని అయితే స్థానికంగా ఉన్న వాళ్ళైతే కోరుతున్నారు. అదేవిధంగా ఎక్కడికైతే ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో ఆదేశాలు పాటించే విధంగా ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్స్ కూడా ఎప్పటికప్పుడు దాడులు చేసి ఈ యొక్క హాస్టల్స్ పైన అలాగే పాఠశాలలో మిడ్ మీల్స్ ఏవైతే పెడుతుంటారో వాటిని కూడా పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే స్థానికంగా ఉన్న ప్రజలైతే కోరుకోవడం జరుగుతుంది. ఇలా ఫుడ్ పాయిజన్స్ కావడంతో నిత్యం కూడా విద్యార్థులు వీటి బారిన పడి వారి యొక్క విద్యను కూడా దూరం అవుతూ వారి యొక్క ప్రాణాలు కూడా పన్నంగా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి కురుపంలో ఈ యొక్క ఘటన ఏదైతే జరిగిందో ఇప్పుడు కొయ్యూరు గిరిజన ఆశ్రమంలో కూడా ఇలానే గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం కూడా ఇటువంటి ఘటనలు జరగడం పైన దాదాపు గిరిజన సంఘాలు కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. గిరిజన సంక్షేమానికి ఎన్నో నిధులు ఉంటాయి కానీ వాటిపైన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా దీనిపైన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కోరుకోవడం అయితే జరుగుతుంది మనోజ్. అలాగే సూర్యప్రకాష్, చాలా మంది స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు లోనయ్యారు. ఈ ఫుడ్ పాయిజన్ వల్ల ఇప్పటికే అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమైనా స్పందించారా? ఈ ఘటనపై ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే ఘటన జరిగిందో కొయ్యూరు బాలికల హాస్టల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే స్థానికంగా ముందు వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి చేరవేశారు. దీని సమాచారాన్ని కూడా స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులకు అలానే డిఓ కూడా తెలియజేశారు. వెంటనే వాళ్ళు వచ్చి ఈ యొక్క ఫుడ్ శాంపిల్స్ ను కూడా కలెక్ట్ చేసి అసలు ఏం జరిగింది, ఫుడ్ పాయిజనా లేకపోతే వాటర్ ఇష్యూనా, ఏం జరిగింది అనే విషయాన్ని అయితే ఇంకా వాళ్ళు అయితే పూర్తిగా విచారణ చేస్తున్నారు. విచారణ చేసి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అయితే విద్యాశాఖ అధికారులు అయితే తెలియజేస్తారు. ఇప్పటికైనా ఫుడ్ పాయిజన్ అయిన విషయాన్ని అయితే ప్రస్తుతం స్థానికంగా ఉన్న విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు అయితే తెలియజేస్తున్నారు తప్ప దాని పూర్తి శాంపిల్స్ కలెక్ట్ చేసి ప్రస్తుతం ఆ యొక్క ఫుడ్ శాంపిల్స్ హైదరాబాద్ పంపించడానికి అయితే స్థానికంగా ఉన్న అధికారులు అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనోజ్. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.